హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మూవ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ కోసం నేర్చుకుంటున్నామండి. సిపియు షెడ్యూలింగ్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చండి. ఒకటి నాన్ ప్రియంప్టివ్, 2 ప్రియంప్టివ్. సో నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటి, ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అంటే సిపియుకు ఒక ప్రాసెస్ని అలొకేట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ P1 అనే ప్రాసెస్ సిపియులో ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. అలాంటప్పుడు ఆ P1 ప్రాసెస్ని ఎవరు కూడా బలవంతంగా సిపియు ఎగ్జిక్యూషన్ నుంచి వేరు చేయలేరు. అంటే under non-preemptive scheduling, once the CPU has been allocated to a process, అంటే సిపియు అనేది ఒక ప్రాసెస్కి అలొకేట్ చేయబడుతున్నప్పుడు, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా P1 ప్రాసెస్కి సిపియుని అలొకేట్ చేసామండి. ద ప్రాసెస్ కీప్స్ ద సిపియు అంటిల్ ఇట్ రిలీజెస్ ద సిపియు విల్లింగ్లీ. ఆ P1 ప్రాసెస్ అనేది సిపియుని తనంతటగా తాను విడిచిపెట్టినంత వరకు తనే ఎగ్జిక్యూట్ చేస్తుంది తప్ప బలవంతంగా ఇంకో ప్రాసెస్ అనేది దాన్ని టేక్ ఓవర్ చేయలేదండి. సో ఒక సిపియుని ప్రాసెస్ ఎప్పుడెప్పుడు విడిచిపెడుతుంది? ఒకటి, ఆ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయినప్పుడు మాత్రమే చేస్తుంది. ఇంకోసారి ఏదైనా ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు సిపియుని విడిచిపెడుతుంది. ఈ 2 సందర్భాల్లోనే సిపియుని ఒక ప్రాసెస్ అనేది విడిచిపెడుతుంది. సో when a process completes its execution, when a process wants to perform some IO operations, ఈ 2 సందర్భాల్లో మాత్రమే సిపియుని ప్రాసెస్ అనేది విడిచిపెడుతుంది. సో అలా ఏదైనా ప్రాసెస్ అనేది ఒక సిపియుని టేక్ ఓవర్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినా అవ్వాలి, లేకపోతే ఏదైనా ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మాత్రమే విడిచిపెడుతుంది. సో అలాంటి టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్ని నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది, టెర్మినేషన్ స్టేట్కి వచ్చింది. ఒక ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు మాత్రమే సిపియు అనేది వెల్లింగ్గా ఇచ్చేస్తుంది ఇంకో ప్రాసెస్కి. అలా కాకుండా ఏదైనా ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా బ్లాక్డ్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి అప్పుడు సిపియు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకో ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ 2 సందర్భాల్లో మాత్రమే సిపియుని వాలంటీర్గా విడిచిపెడుతుంది. అలాంటి షెడ్యూలింగ్స్నే నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్స్ అంటారు. నెక్స్ట్ వన్, ప్రియంప్టివ్ షెడ్యూలింగ్. ప్రియంప్టివ్ షెడ్యూలింగ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. మనం హాస్పిటల్కి వెళ్ళామండి, ఒక డైలీ చెకప్కి వెళ్ళాం. డైలీ చెకప్కి వెళ్ళినప్పుడు అప్పుడే సేమ్ టైంలో ఇంకో అతను వచ్చాడు. అతను చాలా హెవీ బ్లీడ్తో ఉన్నాడు, చాలా యాక్సిడెంట్ అయినట్లుంది. అలాంటప్పుడు ఆ డాక్టర్, మీరు రొటీన్ డైలీ చెకప్ చేసుకుంటున్నారు కానీ మీకు వదిలి అతన్ని చెక్ చేయడానికి వెళ్తాడు, ఎందుకంటే అతను హై ప్రయారిటీ. సో అలాగే ఒక ప్రాసెస్ అనేది సిపియులో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇంకేదైనా హై ప్రయారిటీ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా హై ప్రయారిటీ ప్రాసెస్ అనేది సిపియును టేక్ ఓవర్ చేస్తుంది. ఇలాంటి టైప్స్ ఆఫ్ షెడ్యూలింగ్స్నే ప్రియంప్టివ్ షెడ్యూలింగ్స్ అంటారు. అండర్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్, once the CPU has been allocated to a process, P1 అనే ప్రాసెస్ ఇక్కడ అలొకేట్ చేయబడింది అనుకోండి సిపియులో, ఏ ప్రాసెస్ విల్ లీవ్స్ ద సిపియు విల్లింగ్లీ, తనంతట తానైనా వాలంటీర్గా బయటకు వచ్చేయవచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి ఫోర్స్డ్ అవుట్, బలవంతంగా, ఇక్కడ ఉంది ఆప్షన్ చూసుకోండి, బలవంతంగా ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూషన్ స్టేట్ నుంచి మళ్ళీ రెడీ స్టేట్కి తీసుకొచ్చేస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడెప్పుడు సిపియుని ఆ ప్రాసెస్ అనేది విడిచిపెడుతుంది? ఇంతకుముందు చెప్పినట్లు ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ కంప్లీట్ అయిపోయినప్పుడు, అంటే ఒక ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఎగ్జిక్యూషన్ అనే ప్రాసెస్ కంప్లీట్స్ ఎగ్జిక్యూషన్. ఇది నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్లో కూడా సేమ్ ఉంటుందండి. when a process leaves the CPU voluntarily to perform some IO operations, ఇది నాన్ ప్రియంప్టివ్ కూడా ఉంటుంది. ఏదైనా ఐఓ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు సిపియు అనేది ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకో ప్రాసెస్ అనేది టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఈ 3-4 పాయింట్స్ అనేవి ప్రియంప్టివ్లో ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి. ఏంటి? ఇఫ్ ఏ న్యూ ప్రాసెస్ ఎంటర్స్ ఇన్ ద రెడీ స్టేట్స్ ఇన్ కేస్ ఆఫ్ హై ప్రయారిటీ, ఏదైనా హై ప్రయారిటీ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ అనేది
ఆల్రెడీ ఉన్న లో ప్రయారిటీ ప్రాసెస్ని టేక్ ఓవర్ చేస్తుంది. అలాగే ఇది వెన్ ఏ ప్రాసెస్ స్విచ్ ఫ్రమ్ రన్నింగ్ టు రెడీ స్టేట్ బికాజ్ ఆఫ్ టైం క్వాంటమ్ ఎక్స్పైర్. ఇది నెక్స్ట్ నేర్చుకుంటామండి, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్లో నేర్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సిపియు ఉందండి, ఇక్కడ మల్టిపుల్ ప్రాసెస్ ఉన్నాయి, P1 P2 P3 ఇలా. సో ప్రతిది కూడా కొన్ని టైం సెకండ్స్ అనేది ప్రాసెస్ మీద ఎగ్జిక్యూట్ చేద్దామని ఒక ఒప్పందంకి వచ్చినట్లండి. నేను ఒక 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను, తర్వాత P2 వస్తాను, నేను 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను, P3 నేను ఒక 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇలా ఆ టైం క్వాంటమ్ ద్వారా సిపియుని పంచుకుంటాయండి. ఇలా చేస్తున్నప్పుడు కూడా ప్రాసెస్ అనేది ఫోర్స్డ్గా అవుట్ అవుతుందండి. సో మనం క్లియర్గా తెలుసుకున్నాం కదండి నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్స్ అంటే ఏంటో. నాన్ ప్రియంప్టివ్ అంటే ఒక ప్రాసెస్ అనేది సిపియుని టేక్ ఓవర్ చేసినప్పుడు అది వాలంటీర్గా బయటికి రావాలి, అంతే తప్ప ఫోర్స్గా అవుట్ చేయకూడదు. అదే ప్రియంప్టివ్లో అయితే ఫోర్స్డ్గా అవుట్ చేయొచ్చు, అదే డిఫరెన్స్. ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ద్వారా ఈ క్వశ్చన్ కూడా రావచ్చు మన సెమిస్టర్ ఎగ్జామ్స్లో, జాగ్రత్తగా తెలుసుకోండి. సేమ్ ఉంటుందండి నాన్ ప్రియంప్టివ్లో. ఒక్క ఫోర్స్డ్ అవుట్ అంటే రెడీ టు రన్నింగ్ స్టేట్కి ఫోర్స్డ్ అవుట్గా చేసేది ఒక్క స్టెప్పే ప్రియంప్టివ్ షెడ్యూలింగ్కి నాన్ ప్రియంప్టివ్ షెడ్యూలింగ్కి డిఫరెన్స్. నెక్స్ట్ మన సిపియు షెడ్యూలింగ్ యొక్క టెర్మినాలజీ కిందటి క్లాస్లో చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాం, అరైవల్ టైం అంటే టైం అట్ విచ్ ప్రాసెస్ ఎంటర్స్ ఏ రెడీ స్టేట్. అంటే ప్రాసెస్ ఫస్ట్ ఆ సిపియులోకి ఆ ప్రాసెస్ వచ్చే ఫస్ట్ టైం, దాన్నే అరైవల్ టైం అంటారు. ఇది సినిమా అనాలజీ ప్రకారం క్లియర్గా మీకు కిందటి వీడియోలో చెప్పాను. నెక్స్ట్ బర్స్ట్ టైం, యాక్చువల్గా సిపియులో ప్రాసెస్ ఎంత టైం అయితే ఎగ్జిక్యూట్ చేయబడుతుందో దాన్నే బర్స్ట్ టైం అంటారు. కంప్లీషన్ టైం అంటే ప్రాసెస్ అనేది తన ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఫినిష్ చేస్తుందో ఆ టైంని కంప్లీషన్ టైం అంటారు. టర్న్ అరౌండ్ టైం అంటే ఒక ప్రాసెస్ అనేది సిపియులో వచ్చిన టైం మరియు ఆ ప్రాసెస్ అనేది కంప్లీషన్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన ఒక టైం ఉంటుంది కదండి, కంప్లీషన్ టైం. ఆ మధ్యన ఉండే డ్యూరేషన్నే టర్న్ అరౌండ్ టైం అంటారు. కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం, అలాగే వెయిటింగ్ టైం ప్లస్ బర్స్ట్ టైం. ఇది మీకు సినిమా అనాలజీ ప్రకారం కింద క్లాస్లో చెప్పాను ఎలా అనేది. నెక్స్ట్ వెయిటింగ్ టైం అంటే ఒక ప్రాసెస్ అనేది రన్నింగ్ స్టేట్కి రావడానికి రెడీ క్యూలో ఎంత టైం అయితే వెయిట్ చేస్తుందో ఆ టైంని వెయిటింగ్ టైం అని అంటారు. సో ఈ టెర్మినాలజీ మీకు క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఒక షెడ్యూలింగ్ తయారు చేసేటప్పుడు ఆ షెడ్యూలింగ్ అనేది సిపిఈకి కానీ అంటే డిజైరబుల్ ఒక షెడ్యూలింగ్ అని ఎప్పుడు అంటామంటే అది సిపిఈ యూటిలైజేషన్ని మ్యాక్సిమైజ్ చేయాలండి, సిపిఈ యొక్క యూటిలైజేషన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. అలాగే వెయిటింగ్ టైం అనేది తగ్గించాలి, మినిమైజ్ ద వెయిటింగ్ టైం అండ్ టర్న్ అరౌండ్ టైం అండ్ రెస్పాన్స్ టైం. చూసుకోండి, మ్యాక్సిమైజ్ సిపియు యూటిలైజేషన్, మినిమైజ్ టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం అండ్ రెస్పాన్స్ టైం. సిపియుని నువ్వు ఐడియల్గా ఉంచావంటండి అది అంత పర్ఫామ్ చేసినట్లు కాదండి. సో సిపియు యూటిలైజేషన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమైజ్గా ఉండాలి. ఎంత ఫాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా థియేటర్ చెప్పానన్నా, సినిమా థియేటర్లో ఖాళీగా ఉందనుకో, సినిమా థియేటర్ ఖాళీగా ఉంటే ఎవరు కూడా అంతగా మనకు రెవెన్యూ రాదు, అంతగా చూడరు. అదే సినిమా థియేటర్ క్యూ లైన్లో ఎక్కువ మంది వచ్చారనుకోండి, సినిమా అనేది ఆటోమేటిక్గా ఎక్కువ రెవెన్యూ అనేది కలెక్ట్ చేస్తుంది. సిమిలర్గా సిపి అనేది ఖాళీగా ఉంటే సిపి యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కడ యూటిలైజేషన్ అనేది తగ్గిపోతుంది. అదే సిపి అనేది కీప్ ఆన్ పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ ఆటోమేటిక్గా సిపి యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా సిపి యూటిలైజ్ అవ్వాలి, తక్కువ వెయిటింగ్ టైం ఉండాలి, తక్కువ టర్న్ అరౌండ్ టైం ఉండాలి, అలాగే రెస్పాన్స్ టైం కూడా తక్కువగా ఉండాలి. రెస్పాన్స్ టైం ఎందుకు తక్కువ ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10కి వచ్చావండి, ఒక అరైవల్ టైం సినిమా థియేటర్ 10కి వచ్చావు, నీకు అక్కడ 11 గంటలకు షో వేస్తే ఆ గంట సేపు నువ్వు చాలా టైం వెయిట్ చేస్తున్నట్లే కదా, అలాగే ఎప్పుడు కూడా అంత టైం వెయిట్ చేయకూడదు. అంటే రెస్పాన్స్ టైం అనేది తొందరగా ఉండాలి. సో ఇది అనేది మెయిన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చెప్పాం కదండి నాన్ ప్రియంప్టివ్.
అండ్ ప్రియంప్టివ్. కొన్ని షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి, డిఫరెన్స్ చెప్తా. నాన్ ప్రియంప్టివ్లో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే FCFS అంటే ఏంటండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. రెండోది SJF, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. మూడవది నాన్ ప్రియంప్టివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం. నాలుగవది హైయెస్ట్ రెస్పాన్స్ రేషియో నెక్స్ట్. అలాగే ప్రియంప్టివ్కి వచ్చేటప్పటికి SRTF, షార్టెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. అలాగే LRTF, దానికి రివర్స్. లాంగెస్ట్ రిమైనింగ్ టైం ఫస్ట్. మూడోది దీనికి రివర్స్, ప్రియంప్టివ్ ప్రయారిటీ. నాలుగోది రౌండ్ రాబిన్. ఐదోది మల్టీ లెవెల్ క్యూ. ఇది మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ. ఈ అల్గారిథమ్స్ వస్తే మీకు CPU షెడ్యూలింగ్ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అయిపోతుంది. దీని నుంచి మనం గేట్లో కానీ అందులో చూసుకున్న ఒక 2 to 4 మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయండి. అలాగే మన సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఇప్పుడు క్లియర్గా నేర్చుకుందాం.